శోకో నాశయతే శృతం శోకో నాశయతే సర్వం నాస్తి శోక తమో రిపు అని అన్నాడు. దుఃఖము అనేటువంటిది ఒక గొప్ప శత్రువు లాంటిదండి మనిషికి. శోకం ఎప్పుడైతే ఆవరించిందో మనలో ఉన్నటువంటి ధైర్యం కాస్త కుంగి కృషించిపోతుందన్నమాట. అంత పెద్దవాడు, ఆనాడు అంత గొప్ప అకృత్యాన్ని చేసినటువంటి వాడు, జబ్బలు చరుచుకున్నటువంటి వాడు, మీసాలు మెలదిప్పినవాడు, తొడలు కొట్టినటువంటి వాడు, నాకంటే ఇలాంటి కార్యాలు నేను తప్ప మరెవరు చేస్తారు అని చెప్పినటువంటి వాడి కాస్త ఒక ధైర్యం అంతా కూడా అలాగా కుంగిపోతుందన్నమాట. శోకో నాశయతే సర్వం. ఆ దుఃఖం అనేది ఆవరించింది అనుకోండి, సమస్తము కూడా కోల్పోవటానికి మనం సిద్ధంగా ఉన్నాము అని అంటాం. కాబట్టి మనం అందరం కూడా దేనిని ఆహ్వానించుకోకూడదండి? నాస్తి శోకస్తమో రిపుః. శోకాన్ని మించినటువంటి శత్రువుని మనం ఎప్పుడు కూడా ఆహ్వానించుకోకూడదు. అలాంటి పనులు కానీ అలాంటి కార్యాలు కానీ మనం చూస్తున్నప్పుడు, చేయాల్సి వచ్చినప్పుడు దాని యొక్క పూర్వాపర్వాలు బాగా ఆలోచించి కార్యాన్ని మనం చేయాలి. కాబట్టి ఇలాంటి కార్యం ఎవరికి వస్తుందండి? తమోగుణం ఉన్నవాడికి రాదు, రజోగుణం ఉన్నటువంటి వాడికి రాదు. సాత్వికమైనటువంటి గుణం కలిగినటువంటి వారికి మాత్రమే ఇలాంటి విచక్షణ జ్ఞానం అనేది ఏర్పడుతుంది. అది ఎలా ఏర్పడుతుందండి? పెద్దల పట్ల గౌరవము, తాను నేర్చుకున్నటువంటి చదువు పట్ల ఒకనొక విచక్షణ, భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము, సమాజంలో అందరినీ ప్రేమించగలిగేటువంటి తత్వము, సమాజానికి మనమంతా కూడా మర్యాద కలిగి ఉండాలి అనేటువంటి ఒక విచక్షణ, ఇవన్నీ కలిగినప్పుడు మాత్రమే వాడు ప్రశాంతంగా ఉంటాడు. ఇవి లేనటువంటి వాడు ఎలాంటి పనులైనా చేయటానికి సిద్ధంగా ఉంటాడు. వాడికి మానసికమైనటువంటి పరివర్తన లేదు. కలియుగంలో మరే రకమైనటువంటి బాధలు అక్కర్లేదు. ఇలాంటి బాధపడితే చాలు అన్నీ వచ్చేస్తుంటాయి క్రమక్రమంగా. కాబట్టే ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, అరే రాత్రింబవళ్ళు కూడా నాకు నిద్ర లేదురా, అయ్యో అన్యాయం నేను ఎందుకు ఆపలేకపోయాను అనేటువంటి భావన నన్ను కలిచివేస్తుంది అని అంటున్నారు. అంతేకాదు, తేషాం అసఖ్య వీర్యాణం శౌర్యం ధైర్యం ధృతిం పరాం అన్యోన్యమనురాగంచ భాతృణాం అతిమానుషం. ఇంకొక విశేషం కూడా చెప్తాను విను సంజయ. పాండవుల యొక్క సహజమైనటువంటి పరాక్రమం ఏదైతే ఉన్నదో అది సహింపరా అనేటువంటిది, చెప్పడానికి వీలు లేనటువంటిది. పైపెచ్చు వారికి ఉన్నటువంటి శౌర్యం కానీ, ధైర్యం కానీ, ధృతి కానీ, ఆ సోదరుల మధ్య ఉన్నటువంటి పరస్పర అనురాగం కానీ మానవాతీతమైనటువంటిది. అది చాలా గొప్పది. వాళ్ళకున్నటువంటి ధనం అది. 5 వేళ్ళు గుప్పెట్లో ఉన్నాయి అనుకోండి, మనమంతా కూడా అందరం కలిసి ఉన్నాం అనుకోండి, ఏ రకమైన కార్యాన్నైనా, కష్టాన్నైనా, నష్టాన్నైనా సమభాగంగా భావన చేసి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. లేదు నేను ఒక్కడే ఉన్నాను, నాకెవరూ లేరు అనేటువంటి భావన కలిగినట్లయితే ఏమీ ఉండదు, దుఃఖం తప్ప మరొకటి కూడా ఉండదు. కాబట్టి వాళ్ళ యొక్క శౌర్యం, పరాక్రమం, ధృతి, దక్షత ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటిది. ఇంకొక విశేషం ఏంటంటే అన్యోన్యమైనటువంటి అనురాగం. ఎవరు కూడా ఒకరి మాటను ఒకరు తప్పడు. ధర్మరాజు గారు ఏం చెప్తే మిగతా వాళ్ళంతా కూడా దాన్నే ఆచరిస్తారు. అదే శాసనమైనటువంటి మాట. కాబట్టి అలాంటిది వాళ్ళకు ఉన్నటువంటి సహజమైనటువంటి విశేషం రా. అందరూ సామాన్యులు కాదు. ఎలాంటి వారు? దేవపుత్రౌ మహాభాగౌ దేవరాజ సమద్యుతీ నకుల సహదేవశ్చ పాండవౌ యుద్ధ దుర్మదౌ. వాళ్ళిద్దరున్నారు చూసావా, నకులుడు సహదేవుడు అనేటువంటి వారిద్దరూ కూడా యుద్ధాలలో ప్రచండమైనటువంటి శక్తి సంపన్నులైనటువంటి వారు, దృఢమైనటువంటి ఆయుధాలు కలిగినటువంటి వారు, దూరంలో ఉన్నటువంటి వారిని కూడా సంహరించే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు, శీఘ్రంగా హస్తాలను కదిల్చి
శత్రువులకు భయాన్ని కలిగించేటువంటి లక్షణం కలిగినటువంటి వారు, ప్రయత్నశీలురు వాళ్ళంతా కూడాను. ఎవరు? నకుల సహదేవుడు. కాబట్టి ఇదొక విశేషమైనట్లయితే మరొక విశేషం ఏంటో తెలుసునా? ద్రౌపదీదేవికి ఆనాడు జరిగినటువంటి అవమానాన్ని వారు క్షమించరు. ఇది ఎప్పుడు ఈయన గారి మనస్సులో తొలుస్తూనే ఉన్నది. అసహనంతో నిండి ఉన్నటువంటి వారు వారంతా కూడా మహాధనుర్ధరులు అయినప్పటికీ కూడా, వారు మహా తేజస్సంపన్నులైనటువంటి వారైనప్పటికీ కూడా శ్రీకృష్ణుడు యొక్క సంరక్షణలో రక్షించబడుతూ వారు తమ యొక్క కర్తవ్యాలన్నీ కూడా ఆయన ద్వారా నియమితులై ఉన్నటువంటి వారు. అంటే నిశ్చయంగా యుద్ధరం అనేది సంభవిస్తే నా కుమారులను కౌరవ సేనను భస్మం చేయటంలో ఏమాత్రం కూడా అనుమానం ఇసుమంత కూడా లేనే లేదు.